మనము ఇంతసేపు ఏం చూసామంటే స్టోరింగ్ సమ్ వాల్యూస్. సో సింగిల్ వాల్యూ స్టోర్ చేయడానికి వేరియబుల్ కాన్సెప్ట్ యూజ్ చేసాము. తర్వాత మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ అవుతున్నాయి, కానీ రేంజ్ యూజ్ చేసినప్పుడు మల్టిపుల్ రేంజ్ ఆబ్జెక్ట్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే అవి ఓన్లీ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్సే మనకి అందులో స్టోర్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు సీక్వెన్స్ కాకుండా ఉన్న నెంబర్స్ కానీ స్ట్రింగ్స్ కానీ సేవ్ అవ్వాలి అంటే సో వీ నీడ్ టు లెర్న్ సమ్ అదర్ కాన్సెప్ట్. ఇప్పుడు దానికోసమని మనం కలెక్షన్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. అందులో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి లిస్ట్. ఇది ఎందుకు బ్లూ కలర్లో ఉందని ఎవరైనా అడిగితే కారణం ఏం లేదు, అది నేను ఎక్కడి నుంచో కాపీ పేస్ట్ చేసినప్పుడు బ్లూ కలర్లో వచ్చింది, చాట్ జీపీటీ నుంచి ఎక్కడో, ఇంకప్పటి నుంచి అలానే ఉంది. సో ఈ 4 కలెక్షన్స్ గురించి నేర్చుకుంటాము. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుందాము. లిస్ట్, టపుల్, డిక్షనరీ సెట్. ఫస్ట్ లిస్ట్తో స్టార్ట్ చేద్దాము. సో లిస్ట్ ఈజ్ ఎ మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. సో ముందు అసలు మ్యూటబుల్ అంటే ఏంటి? సో టీవీని మ్యూట్ చేసినట్టు ఏమన్నా మ్యూట్ చేయడం అంటే కాదు. మ్యూటబుల్ ఈజ్ నథింగ్ బట్ విచ్ మీన్స్ చేంజబుల్. అంటే ఒకసారి మీరు లిస్ట్ అనేది క్రియేట్ చేస్తే ఓకే, దాన్ని చేంజ్ చేయొచ్చు. అసలు లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తారు? కాసేపు ఆగాలి. ఇట్ కెన్ హోల్డ్ ఐటమ్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. అంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి ఒక దగ్గర ఉండొచ్చు. అంటే ఇండియా లాగా, అంటే డిఫరెంట్ రిలీజియన్ పీపుల్ ఇండియాలో ఉంటున్నట్టు డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి లిస్ట్లో ఉండొచ్చు. సో ఇట్ ఈజ్ ఆర్డర్డ్ అండ్ ఇట్ అలౌస్ డూప్లికేట్స్. సరే, దీని గురించి నేను చెప్తాను. లిస్ట్ వాల్యూస్ ఆర్ ఇండెక్స్డ్. సరే, ఈ సోదంతా పక్కన పెడితే వాట్ ఇట్ ఈజ్ ఇన్ రిటర్న్ ఇన్ ఇంగ్లీష్. సో నేను ఇంగ్లీష్ మాట్లాడితే ఎంత దరిద్రంగా ఉంటుందో ఇక నాకు ఇది చదువుతున్నా అంతే కంపరంగా ఉంటుంది అంటిల్ ఐ రైట్ ఎ కోడ్. ఓకే, సో ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు నేను కొంచెం బ్లండర్సే మాట్లాడతాను, భరించాలి తప్పదు, ఎందుకంటే దిస్ ఈజ్ మై షో. ఇప్పుడు కొత్త నోట్బుక్ అనేది ఓపెన్ చేశాను టు ఎక్స్ప్లెయిన్ లిస్ట్ టు యూ ఆల్. సో ఇది పేరు మార్చుకుందాం, లిస్ట్ _ ఓకే ఎక్స్ప్లెనేషను ఏదో ఒకటి. ఓకే, రీనేమ్ చేసుకుందాం. ఫస్ట్ అసలు లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి? సో లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలంటే ముందు వేరియబుల్ నేమ్ రాసినట్టే ఇక్కడ ఒక నేమ్ రాసుకోవాలి. గోయింగ్ ఫార్వర్డ్ ఈ వేరియబుల్ నేమ్నే నేను లిస్ట్ ఆబ్జెక్ట్ అని పిలుస్తాను. రాసి దీన్ని స్క్వేర్ బ్రాకెట్స్ అంటారు. ఓకే, ఈ బ్రాకెట్స్ని స్క్వేర్ బ్రాకెట్స్ అంటారు. ఓకే, ఈ బ్రాకెట్ని ఇప్పుడు నేను ఏవైతే బ్రాకెట్స్ పెట్టానో వాటిని స్క్వేర్ బ్రాకెట్స్ అంటారు. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల కామా సపరేటెడ్ వాల్యూ ఇవ్వాలి. నేను లిస్ట్ విత్ 5 నెంబర్స్ ఇవ్వాలనుకుంటే 1 కామా, ఓకే 34 కామా 59 కామా 33 కామా 29. సో ఇవి 5 ఎలిమెంట్స్ ఇన్సైడ్ మై లిస్ట్. ఓకే, సో నేను లిస్ట్ గురించి చెప్పేటప్పుడు ఒక్కొక్క పాయింట్ని ఇప్పుడు డీకోడ్ చేద్దాం. డీకోడ్ అనే పదం కరెక్టో కాదో ఇక్కడ తెలీదు, బట్ వాడా. ఎనీవే, సో ఇట్ అలౌస్ డూప్లికేట్స్ అనే పదం ఉంది ఇక్కడ. వాట్ ఇట్ ఈస్? ఇట్ అలౌస్ డూప్లికేట్స్ అంటే ఇప్పుడు మనం లిస్ట్లో వాల్యూస్ రాసాము. సో మళ్ళీ నాకు కావాలనుకుంటే సేమ్ వాల్యూ మళ్ళీ రాయొచ్చు, ఐదర్ 29 ఆర్ ఐదర్ 33. అంతకుముందు ఆల్రెడీ ఏదైతే రాశానో అది మళ్ళీ లిస్ట్లో రాయొచ్చు. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. ఓకే, ప్రింట్ ఎల్ అంటే నాకు నా లిస్ట్ ప్రింట్ అవుతుంది. ఓకే, నౌ వెరీ గుడ్. లిస్ట్ ఈజ్ ఆర్డర్డ్ అని ఇంకో పదం ఉంది అక్కడ. లిస్ట్ ఈజ్ ఆర్డర్డ్ అంటే ఏంటంటే నేను ఏ ఆర్డర్లో నా ఎలిమెంట్స్ ఐటమ్స్ ఇచ్చానో ఈ లోపల రాసిన ఈ డబ్బా లోపల, ఈ లిస్ట్ డబ్బాలు స్క్వేర్ బ్రాకెట్ లోపల రాసిన వాటిని, అంటే ఆ నెంబర్స్ని కామా సపరేటెడ్ నెంబర్స్ రాసా కదా, నెంబర్స్ అనే కాదు, లైక్ ఎనీథింగ్ విచ్ ఐ రైట్ ఏంటంటే ఆ డబ్బా లోపల రాసినవి ఎలిమెంట్స్ లేదా ఐటమ్స్ అనాలి. సో ఇక్కడ ప్రింట్ ఎల్ అని చేస్తే ఇక్కడ ఉన్న ఈ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఏ ఆర్డర్లో ఇచ్చానో ఎలిమెంట్స్ ఆర్ ఐటమ్స్ని అదే ఆర్డర్లో నాకు ప్రింట్ అవుతాయి. దట్ ఈస్ లిస్ట్ ఈజ్ ఆర్డర్డ్. ఓకే,
నెక్స్ట్ థింగ్ లిస్ట్ అలౌస్ డూప్లికేట్స్ అంటే చూశారు. లిస్ట్ ఈజ్ ఆర్డర్డ్ అంటే ఏంటో చూశారు. నెక్స్ట్ లిస్ట్ అలౌస్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. L1 అని చెప్పి ఇంకో లిస్ట్ క్రియేట్ చేస్తాను. ఇందులో ఎలిమెంట్స్ విత్ డిఫరెంట్ డేటా టైప్స్ క్రియేట్ చేస్తాను. సో 1 ఈజ్ ఏ ఇంటిజర్, 2.5 ఈజ్ ఏ ఫ్లోట్, తర్వాత పైథాన్ ఈజ్ ఏ స్ట్రింగ్. ఓకే, నౌ true is a boolean. Okay, now 2 plus 3j is a complex. So I created a list, okay, with 5 different data types. First the integer, first element integer, second element float, third element string, fourth element boolean, and last element is complex. So మనము ప్రింట్ చేసి చూద్దాము అది ప్రింట్ అవుతుందా లేదా, ఏమైనా ఎర్రర్ త్రో చేస్తుందా అని. డెఫినెట్లీ ఎర్రర్ త్రో చేయదు, బికాస్ లిస్ట్ అలౌస్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. ఓకే, చేసింది. నౌ నెక్స్ట్ థింగ్ ఈజ్ లిస్ట్ వాల్యూస్ ఆర్ ఇండెక్స్డ్ అని ఉంది. సో వాట్ ఇట్ ఈస్ లిస్ట్ వాల్యూస్ ఆర్ ఇండెక్స్డ్ అంటే బై డిఫాల్ట్, ఓకే, మనం పైథాన్లో లిస్ట్ క్రియేట్ చేయంగానే, ఇప్పుడు మన ఇంటికి ఇల్లు కట్టుకుంటే ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఎలా అయితే అడ్రస్ ఒకటి అసైన్ చేస్తారో, ఇక్కడ లిస్ట్ అనేది క్రియేట్ అవ్వంగానే ఈ పైథాన్ అనేది ఇండెక్స్ అనే దాన్ని ఈ ఎలిమెంట్స్కి అసైన్ చేస్తుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు ఇండెక్స్ 0లో ఉంటుంది. సో సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి 1, తర్వాత 2, 3, 4, 5, 6. అంటే మీ లిస్ట్లో 7 ఎలిమెంట్స్ ఉంటే, ఓకే, లాస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ 6 అవుతుంది, బికాస్ స్టార్టింగ్ ఇండెక్స్ 0 కాబట్టి. ఓకే, నా ఇండెక్స్ని యూజ్ చేసుకొని వాల్యూస్ని ఎలా ప్రింట్ చేయాలి. సో L1 లిస్ట్లో వాల్యూస్ని ప్రింట్ చేద్దాం. ఇండెక్స్ని యూజ్ చేసుకొని ప్రింట్, ఓకే అని రాసి, ప్రింట్ అని రాసి, మీ లిస్ట్ ఆబ్జెక్ట్ నేమ్ ఆర్ లిస్ట్ వేరియబుల్ ఏంటన్నా సేమ్. గోయింగ్ ఫార్వర్డ్ మోస్ట్లీ లిస్ట్ ఆబ్జెక్ట్ అంటాను. సో అది నథింగ్ బట్ వేరియబుల్ నేమ్ ఆర్ లిస్ట్ నేమ్. అది రాసి స్క్వేర్ బ్రాకెట్లు పెట్టి ఏ ఇండెక్స్ వాల్యూ కావాలో ఆ ఇండెక్స్ వాల్యూని ఇవ్వాలి. ఇప్పుడు నాకు పైథాన్ కావాలంటే ఇది ఏ ఇండెక్స్లో ఉంది, 0, 1, సెకండ్ ఇండెక్స్. సో ఇక్కడ నేను 2 అని రాయాలి. 2 అని రాస్తే ఏమవుతుంది, ఇప్పుడు నాకు పైథాన్ అని ప్రింట్ అవుతుంది ఈ విధంగా. సో ఇది ఇండెక్స్. సో ఇక్కడ నా పీపీటీలో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంది అబౌట్ ద ఇండెక్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇండెక్స్. సో ఇక్కడ నేను ఈ ఎగ్జాంపుల్లో ఏంటి, మై లిస్ట్ అనే దాంట్లో 4 ఫ్రూట్ నేమ్స్ తీసుకున్నాను. యాపిల్, బనానా, చెర్రీ, డేట్ ఫ్రూట్ కాదంటే అది మీ ఇష్టం, అది నాకు సంబంధం లేదు, బట్ నేను రాశాను, నాకు ఫ్రూటే. సో నా యాపిల్ అనేది 0 ఇండెక్స్లో ఉంది, బనానా అనేది ఫస్ట్ ఇండెక్స్లో ఉంది, చెర్రీ అనేది సెకండ్ ఇండెక్స్లో ఉంది, డేట్ అనేది థర్డ్ ఇండెక్స్లో ఉంది. వీటిని ఎలా యాక్సెస్ చేయాలి, ఈ ఎగ్జాంపుల్లో చూపించినట్టు చేయాలి. నా హౌ డు ఐ క్రియేట్ ఏ ఎంటీ లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, ఎంటీ లిస్ట్ అనేది 2 విధాలుగా క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ మన లిస్ట్ ఆబ్జెక్ట్ ఇచ్చేసి ఈక్వల్ టు పెట్టి, ఓకే, 2 ఎంటీ బ్రాకెట్స్ పెడితే అది ఎంటీ లిస్ట్ అయిపోతుంది. అంటే ఎంటీ లిస్ట్ అంటే ఏంటి, ఏ లిస్ట్ విత్ నో ఎలిమెంట్స్. లేదు, ఎంటీ లిస్ట్ని ఇంకొక విధంగా కూడా క్రియేట్ చేయొచ్చు. L3 ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్, ఓకే, ఇలా కూడా రాయొచ్చు లిస్ట్. దీన్ని లిస్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. LIST అని పెట్టేసి ఓపెన్ అండ్ క్లోజ్డ్ బ్రాకెట్స్ పెట్టచ్చు. ఇప్పుడు మీరు అడగచ్చు, మీరు ఇంత సోచ్ చెప్తున్నారు హర్ష, సో ఇది లిస్టా కాదా అని ఎలా తెలుస్తుంది. ఇక్కడ మనం టైప్ అనే ఫంక్షన్ ఫస్ట్లో చూసాం చూడండి, డేటా టైప్స్ చూసినప్పుడు ఇక్కడ కూడా టైప్ అని రాసేసి, ఓకే, ఎల్ని ఇందులో పడేయండి. ఇప్పుడు క్లాస్ లిస్ట్ అని ఇస్తుంది చూడండి ఇది. సో దిస్ ఈజ్ హౌ ఐ కన్ఫర్మ్ దిస్ ఈజ్ ఎ లిస్ట్. ఓకే, నెక్స్ట్ లిస్ట్ వాల్యూస్ ఆర్ మ్యూటబుల్ అన్నావు, చేంజబుల్ అన్నావు, ఏంటా గోల అంటే, లిస్ట్లో మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. అంటే ఏం చేయొచ్చు, ఒకసారి లిస్ట్ క్రియేట్ చేశాక అందులోకి వాల్యూస్ని యాడ్ చేయొచ్చు, ఉన్న వాల్యూస్ని రిమూవ్ చేయొచ్చు. సో దానికోసము ఈ అపెండ్, ఇన్సర్ట్, ఈ మెథడ్స్ అన్నీ లేదా ఈ ఫంక్షన్స్ అన్నీ మనకి యూజ్ అవుతాయి. సో లిస్ట్ ఈజ్ మ్యూటబుల్ అంటే అర్థం ఏంటి, ఒకసారి లిస్ట్ క్రియేట్ చేశాక అందులో కొత్త వాల్యూస్ యాడ్ చేయొచ్చు,
లేదా ఉన్న వాల్యూస్ని రిమూవ్ చేయొచ్చు. అసలు ఏం మాట్లాడుతున్నావు హర్ష? ఇక్కడ ఎగ్జాంపుల్తో చెప్పంటే, ఇప్పుడు ఫస్ట్ అసలు లెంత్ ఆఫ్ ద లిస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ అసలు ఒక నెంబర్స్తో లేదా యానిమల్స్ అనే లిస్ట్ ఒకటి క్రియేట్ చేస్తా. ఓకే, యానిమల్స్ అని రాసి, సో దిస్ ఈజ్ మై లిస్ట్ ఆబ్జెక్ట్. ఓకే, నా ఈక్వల్స్ టు పెట్టి స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాను. స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి 4 యానిమల్స్, క్యాట్, లయన్, ఇంకో 2 యానిమల్స్ ఏవో ఒకటి రాద్దాం. దేవుడి 2 యానిమల్స్ గుర్తుంటే బాగుండు. జీబ్రా, అండ్ లాస్ట్ది డాగ్. నాకు కుక్కలంటే భయము, అందుకనే లాస్ట్కి రాసేదాన్ని. డాగ్. సో 4 యానిమల్ పేర్లు రాశా. ఇప్పుడు రాశాక ఇందులో నాకు మర్చిపోయిన యానిమల్ ఒకటి గుర్తొచ్చింది, క్యామిల్. మా అబ్బాయి గోల్ చేసి క్యామిల్ ఎక్కుతా అన్నాడు కాబట్టి ఇప్పుడు నాకు క్యామిల్ అనేది గుర్తొచ్చింది. ఇప్పుడు నేను దాన్ని యాడ్ చేయాలి. ఇక్కడ ఇదే లిస్ట్ ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం ప్రింట్ యానిమల్స్ అంటే ఇప్పుడు నాకు ఈ 4 యానిమల్స్ ప్రింట్ అవుతాయి, బాగానే ఉంది. ఇప్పుడు నాకు క్యామిల్ అని గుర్తొచ్చింది కదా, ఆ క్యామిల్ కూడా ఇందులో యాడ్ అవ్వాలి, ఈ లిస్ట్లోనే యాడ్ అవ్వాలి. ఎలా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రింట్ తీసేస్తాను, మళ్ళీ రాస్తా. సో యానిమల్స్ అంటే మీ లిస్ట్ ఆబ్జెక్ట్ రాసి డాట్ అని పెట్టి లాస్ట్లో కనుక యాడ్ అవ్వాలి ఏదైనా ఎలిమెంట్ అంటే అపెండ్ అనే ఫంక్షన్ వాడాలి. అపెండ్ ఏం చేస్తుంది? మీ లిస్ట్ చివర్లో కొత్త ఎలిమెంట్ని యాడ్ చేస్తుంది. అపెండ్ అని రాసి 2 బ్రాకెట్లు పెట్టి, స్ట్రింగ్ కదా క్యామిల్ అనేది, 2 కొటేషన్లు పెట్టేసి ఓపెన్ క్లోజ్వి, ఓకే, క్యామిల్ అని రాస్తా. సో రాస్తే ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు నేను కిందకి సెల్లోకి వెళ్ళి ఓకే ప్రింట్ యానిమల్స్ అంటే చూడండి, ఇప్పుడు క్యామిల్ కూడా నా లిస్ట్లో యాడ్ అయ్యి వస్తుంది. చూడండి, క్యామిల్ యాడ్ అయింది. సో అపెండ్ ఏం చేస్తుంది? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో మనకి వాల్యూస్ అనేది యాడ్ చేస్తుంది. నా ఇప్పుడు నాకు చివర్లో వద్దు, నాకు ఇంకేమన్నా యానిమల్ గుర్తొస్తే బాగుండు అనుకుంటున్నా. క్యాటు, లయను, జీబ్రా, డాంకీ గుర్తొచ్చింది. డాంకీ లయన్ తర్వాత ఉండాలనుకుంటున్నా, అంటే ఏ ఇండెక్స్లో? సెకండ్ ఇండెక్స్లో ఉండాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి? అపెండ్ వాడితే చివర్లోనే యాడ్ అవుతుంది, కానీ నాకు చివర్లో వద్దు. ఇన్సర్ట్ అని చెప్పేసి ఇంకో మెథడ్ ఉంది. సో ఇన్సర్ట్ ఏం చేస్తుంది? యానిమల్స్, ఓకే, డాట్ ఇన్సర్ట్. ఓకే, ఏదైనా సేమ్, ఏ మెథడ్ రాయాలన్నా కూడా ముందు మీ లిస్ట్ ఆబ్జెక్ట్ నేమ్ రాయండి, తర్వాత ఆ మెథడ్ నేమ్ డాట్ పెట్టి ఆ మెథడ్ నేమ్ రాసి ఇట్లా ఓపెన్ అండ్ క్లోజ్డ్ బ్రాకెట్స్ పెట్టి ఆ మెథడ్కి ఎన్ని పారామీటర్స్ ఇవ్వాలో అన్ని పారామీటర్స్ ఇవ్వండి. అంటే బ్రాకెట్ లోపల రాసేదాన్ని పారామీటర్స్ అంటారు. నాకు ఇప్పుడు సెకండ్ ఇండెక్స్లో ఇన్సర్ట్ అవ్వాలి. ఓకే, ఏం ఇన్సర్ట్ అవ్వాలి అంటే డాంకీ. ఓకే, డాంకీ. ఇప్పుడు ఇది అయ్యాక నాకు నా యానిమల్స్ అనే లిస్ట్ ప్రింట్ అవ్వాలి. ఓకే, రాశాను. సో ఇంతకు ముందు అపెండ్ రాసినప్పుడు ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? ఈ బ్రాకెట్ లోపల రాసేది పారామీటర్స్, అంటే ఎన్ని కామాలు పెడితే దానికన్నా ఒక ఎక్కువ పారామీటర్ ఉన్నట్టు. ఇక్కడ ఏం కామా పెట్టలేదు కాబట్టి ఒక పారామీటర్ ఉంది, ఇక్కడ ఒక కామా పెట్టా కాబట్టి ఇక్కడ 2 పారామీటర్లు ఉన్నాయని అర్థం. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఏమైంది? డాంకీ లయన్ తర్వాత సెకండ్ ఇండెక్స్లో యాడ్ అయింది. సో మనకి ఇట్లా రిమూవ్ చేయడానికి ఓకే కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, రిమూవ్ ఏం చేస్తుంది? రిమూవ్స్ ద ఫస్ట్ అక్కరెన్స్ ఆఫ్ ఎక్స్. అంటే మనకి లిస్ట్లో ఏంటి డూప్లికేట్స్ ఉంటాయి కదా, సో అందులో డూప్లికేట్స్లో ఉన్న ఫస్ట్ డూప్లికేట్స్ ఉంటే కనుక ఫస్ట్ అక్కరెన్స్ని రిమూవ్ చేస్తుంది. లేదా డూప్లికేట్స్ లేవనుకోండి, ఉన్న ఒక్కదాన్ని లేపేస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ డూప్లికేట్స్ ఏం లేవు, నేను ఇప్పుడు యాడ్ చేసిన డాంకీని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం ఎట్లా రాయాలి? యానిమల్స్ అని రాసి లిస్ట్ ఆబ్జెక్ట్ యానిమల్స్ అని రాసి డాట్ రిమూవ్ అని రాసి
ఏమి రిమూవ్ చేయాలో చెప్పాలి. ఓకే, ఏం రిమూవ్ చేయాలి అంటే డాంకీ అనే ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు రిమూవ్ చేశాక మళ్ళీ అడుగుదాం ప్రింట్ యానిమల్స్ అని. అడిగితే ఏమవుతుంది? యానిమల్స్ ప్రింట్ అవుతాయి. ఈసారి యానిమల్స్ లిస్ట్లో మనకి డాంకీ అనేది కనిపించదు. ఓకే, రిమూవ్ అయిపోయింది, ఇక్కడ డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీ అందరికీ డౌట్ రావచ్చు, ఓకే వాల్యూ బట్టి డిలీట్ చేస్తున్నావు, ఇండెక్స్ బట్టి ఎలా డిలీట్ చేయాలి? సో బిఫోర్ గోయింగ్ టు ది ఇండెక్స్ మనము మన లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అంటే LEN అనే ఫంక్షన్ ఉంది. దానికి మాత్రం మీరు కొంచెం డిఫరెంట్గా రాయాలి. LEN ఫంక్షన్ రాసే విధానం ఇది. LEN ఆఫ్ అని రాసి ఈ బ్రాకెట్స్ లోపల మీ లిస్ట్ నేమ్ ఇవ్వాలి. యానిమల్స్ డాట్ LEN రాయకూడదు, లెంత్ అని రాసి LEN అని రాసి యానిమల్స్ అని రాస్తే లిస్ట్లో లెంత్ ఇస్తుంది. మనకి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మన లెంత్ ఆఫ్ ద లిస్ట్ ఇది 5గా ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఒక ఎలిమెంట్ని ఎలా డిలీట్ చేయాలి అంటే ఇప్పుడు నేను డాగ్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను నా లిస్ట్లో నుంచి. సో డాగ్ అనేది 3rd ఇండెక్స్లో ఉంది కాబట్టి ఓకే నేను పాప్ అనే మెథడ్ వాడుకొని, సో నాది లిస్ట్ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? యానిమల్స్ డాట్, సారీ స్పెల్లింగ్ టైప్ ఇది, సో అరే పోయింది. సో యానిమల్స్ డాట్ పాప్ అని రాసి ఇండెక్స్ వాల్యూ పాస్ చేస్తాను. ఎంత అది? డాగ్ పోవాలనుకుంటున్నాను కాబట్టి డాగ్ ఈజ్ ఎ 3rd ఇండెక్స్, 3 అని ఇస్తాను. ఇది అయిపోయాక ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు ఏం చేసింది? ఇది ఏం చేస్తుందంటే పాప్ అనే మెథడ్ డిలీట్ చేయడమే కాదు, ఏం డిలీట్ చేసిందో కూడా చెప్తుంది. సో ఇప్పుడు కనుక నేను ఒకసారి మళ్ళీ యానిమల్స్ని కనుక ప్రింట్ చేస్తే యానిమల్స్ అనే లిస్ట్ని, ఇప్పుడు నాకు డాగ్ అనే ఎలిమెంట్ అందులో ఉండొచ్చు, చూడండి డాగ్ లేదు. సో ఇప్పుడు పాప్లో కనుక నేను ఏ ఇండెక్స్ ఇవ్వలేదు. సో పాప్కి ఏంటంటే మనం లోపల బ్రాకెట్ లోపల రాసే వాల్యూ మ్యాండేటరీ కాదు. ఓకే, ఒకవేళ కొన్నిటికి ఏంటంటే పారామీటర్స్ అనేవి మ్యాండేటరీ, రిమూవ్ కానీ అపెండ్ కానీ ఇన్సర్ట్ కానీ ఆ పారామీటర్స్ అనేవి మ్యాండేటరీ. బట్ పాప్కి ఏంటంటే ఈ బ్రాకెట్లో రాయాల్సిన అవసరం లేదు. బ్రాకెట్లో రాయకపోతే ఏ వాల్యూ రిమూవ్ చేస్తుంది అంటే డిలీట్ చేస్తుంది. ఇప్పుడు మనం చెప్తుంటే పలానా ఇండెక్స్లోనే అది డిలీట్ చేస్తుంది. బ్రాకెట్లో ఏం రాయకపోతే లాస్ట్ ఎలిమెంట్ ఇన్ యువర్ లిస్ట్ విల్ బి డిలీటెడ్. అంటే ఈ కేసులో క్యామిల్ అనే ఎలిమెంట్ డిలీట్ అయిపోతుంది. చూడండి క్యామిల్ డిలీట్ అయింది, డిలీట్ అయ్యి అది ఇచ్చింది. ఇప్పుడు ఒకసారి మనము ప్రింట్ యానిమల్స్ అని రాస్తే ఇప్పుడు చూడండి మీకు 3 ఎలిమెంట్స్ ఉంటాయి లిస్ట్లో, అందులో క్యామిల్ అనే ఎలిమెంట్ ఉండదు. ఓకే, హోప్ దిస్ ఈస్ క్లియర్. సో నా తర్వాత కాపీ అనే మెథడ్ ఉంది. కాపీ ఏం చేస్తుందంటే ఇప్పుడు కొత్త లిస్టు యానిమల్స్ 1 అని తీసుకున్నాను, యానిమల్స్ 1 లేదా యానిమల్స్ పార్క్ అని తీసుకుందాం. ఎందుకంటే మన వంగా సాబు యానిమల్ పార్క్ అని సినిమా తీస్తున్నాడు కదా, ముందు యానిమల్ తీసి మనం కూడా అంతే చేద్దాం. సో ఇప్పుడు యానిమల్ పార్క్ అని కొత్త లిస్ట్ తీసుకొని ఇందులో యానిమల్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇందులో కాపీ అవ్వాలంటున్నాను. ఇది ఎలా కాపీ అవుతుంది అంటే మనం ముందర ఉన్న లిస్టు యానిమల్స్ అని రాసి డాట్ కాపీ ఈజ్ ద మెథడ్ నేమ్ టు కాపీ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ లిస్ట్ ఇంటూ దిస్ న్యూ లిస్ట్ కాల్డ్ యానిమల్ పార్క్. ఇప్పుడు యానిమల్ పార్క్ అంటే 3 ఎలిమెంట్స్ వస్తాయి, బికాజ్ మన ఫస్ట్ లిస్ట్ యానిమల్స్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ యానిమల్స్ పార్క్లో కూడా 3 ఎలిమెంట్స్ ఉంటాయి. యానిమల్స్ పార్క్ అని రాసి దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ అనేది ముందు రాయాలి, ప్రింట్. ఓకే, చూడండి ఇందులో కూడా 3 ఎలిమెంట్స్ వచ్చాయి. ఇప్పుడు యానిమల్స్ పార్క్లో ఉన్నవన్నీ ఒకటేసారి డిలీట్ చేయాలనుకుంటే సో మీరు క్లియర్ అనే మెథడ్ వాడచ్చు. యానిమల్స్ _పార్క్ ఈజ్ మై లిస్ట్ ఆబ్జెక్ట్, ఓకే డాట్ క్లియర్ అంటే న్యూ లిస్ట్ ఏదైతే క్రియేట్ చేశానో అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ లేపేయాలనుకుంటున్నాను, అంటే డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఒకటేసారి అన్నీ తీసేయాలి అంటే
సో ఐ కెన్ యూస్ ద మెథడ్ కాల్ క్లియర్. సో ఇక్కడికి వెళ్ళి మీకు చెప్పి దగ్గొచ్చింది, దగ్గాను, అందుకే అది మైక్లో దగ్గాను కాబట్టి కొంచెం గట్టిగా వినిపించింది. నాకు సారీ చెప్పి అలవాట్లేదు, నేను చెప్పను. యా, యానిమల్స్ పార్క్ అని రాసినప్పుడు చూడండి ఎంటీ లిస్ట్ వచ్చింది, బికాజ్ యూ క్లియర్డ్ ఎవ్రీథింగ్. సో ఇవి కొన్ని లిస్ట్ మెథడ్స్. మీకు ఇంకా ఏమన్నా తెలిస్తే రాయండి. ఇక్కడ రివర్స్, సార్ట్ ఉంది, ఇది కూడా చెప్తాను. సో కౌంట్ అండ్ ఇండెక్స్ ఇస్ క్వైట్ సింపుల్. ఇండెక్స్ అంటే మీరు ఏదైతే వాల్యూ ఇస్తారో దాని ఇండెక్స్ ప్రింట్ చేస్తుంది. కౌంట్ అంటే డూప్లికేట్ వాల్యూస్ ఇవ్వచ్చు కాబట్టి ఆ లిస్ట్లో ఆ ఎలిమెంట్ అనేది ఎన్నిసార్లు ఉందనేది ఇస్తుంది. ఓకే, సార్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ విల్ సార్ట్ అవర్ లిస్ట్ ఇన్ ఐదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఆల్రెడీ యానిమల్స్ పార్క్ని అడ్డంగా నరికేసాం కాబట్టి క్లియర్ వాడి అందులో ఏం లేదు సార్ట్ చేయడానికి, యానిమల్స్ అనే లిస్ట్ వాడుకుందాం. సో ఇది ఆల్రెడీ ఓకే అసెండింగ్ ఆర్డర్లోనే వచ్చింది. క్యాటు, లయను, జీబ్రా అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇది అసెండింగే. బట్ ఒక కొత్త ఎలిమెంట్ని యాడ్ చేద్దాం. ఏతో ఉండే యానిమల్ ఏమన్నా చెప్పండి. ఏతో ఓకే ఉండే యానిమల్ ఆల్జీబ్రా. అది యానిమల్ కాదు, మ్యాథ్స్లో టాపిక్ నాకు తెలుసు, బట్ ఉన్నట్టుండి ఏటో గుర్తొచ్చింది, యాంట్ని అపెండ్ చేద్దాం. సో యానిమల్స్లోకి యాంట్ని అపెండ్ చేస్తా. యాంట్ అనే ఎలిమెంట్ని ఓకే యానిమల్స్ అనే లిస్ట్లోకి అపెండ్ చేస్తున్నా. నౌ ప్రింట్ యానిమల్స్. ఎందుకు ఇది యానిమల్స్ అనేది ఇప్పుడు యాంట్ అనేది అపెండ్ చేస్తున్నాం హర్ష అంటే ఆల్రెడీ మన లిస్ట్ అనేది అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది. ఇప్పుడు నేను సార్ట్ చేస్తే ఏమొస్తుంది, బూడిద, మళ్ళీ అదే వస్తుంది. సో మీకు క్లారిటీ ఉండదు. సో ఇప్పుడు యాంట్ అనేది యాడ్ చేస్తే జీబ్రా తర్వాత యాంట్ యాడ్ అవుతుంది. సో అప్పుడు నేను దాన్ని సార్ట్ చేస్తే ఏమవుతుంది, యాంట్ అనేది ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్కి వస్తుంది. బికాజ్ ఏ ఆల్ఫాబెట్ ముందుంది కాబట్టి అసెండింగ్ ఆర్డర్ చిన్న నుంచి పెద్ద కాబట్టి చిన్న ఆల్ఫాబెట్ అయిన ఏ ముందు వస్తుంది. చూద్దాం. నౌ యానిమల్స్ అని రాసి డాట్ సార్ట్ అని రాసి ఇప్పుడు ప్రింట్ యానిమల్స్ అంటే ఏమవుతుంది, ప్రింట్ యానిమల్స్ అంటే సో వీ విల్ గెట్ ద లిస్ట్ ఇన్ ఏ సార్టెడ్ ఆర్డర్, ఇన్ అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయ్యి వస్తాయి. చూడండి యాంట్ ఫస్ట్ వచ్చింది, క్యాట్, లయన్, జీబ్రా ఇది. ఇప్పుడు హర్ష అసెండింగ్ ఆర్డర్ బాగానే ఉంది, మరి డిసెండింగ్ ఆర్డర్ ఎట్లా అంటే డిసెండింగ్ ఆర్డర్కి వేరే ఫంక్షన్ ఏముండదు, సేమ్ సార్టే ఉంటుంది. కానీ చిన్న చేంజ్ ఏంటంటే చెప్తా. సేమ్ అందుకనే సేమ్ అన్నా కాబట్టి సేమ్ నేను సేమ్ కాపీ చేసేసి లోపల డిసెండింగ్ ఆర్డర్ రావాలంటే ఒక పారామీటర్ రాయాలి. రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని రాయాలి. ట్రూలో టీ క్యాపిటల్ ఉండాలి, బికాజ్ ఆల్వేస్ ఫర్ బులియన్ వాల్యూ ఇనిట్ క్యాప్స్ ఉండాలి. సో నౌ ఇఫ్ ఐ ప్రింట్ యానిమల్స్ ఇట్ విల్ బీ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. చూడండి జీబ్రా ఫస్ట్ వచ్చింది, లయన్, క్యాట్, యాంట్. సో దిస్ ఈజ్ అబౌట్ సార్టింగ్. ఓకే, నెక్స్ట్ ఇంకేం మిగిలిపోయింది, రివర్స్ అంటే ఏమవుతుంది, సో ఇప్పుడు ఉన్న లిస్ట్ని రివర్స్ చేస్తుంది. అంటే యాంట్ ఫస్ట్ వస్తుంది, క్యాట్ సెకండ్, లయన్ థర్డ్, జీబ్రా ఫోర్త్. సో యానిమల్స్ డాట్ రివర్స్ అని ఇద్దాం, చూద్దాం ఏమవుతుందో. యానిమల్స్ డాట్ రివర్స్ అని ఇచ్చేసి ఓకే ఇప్పుడు ప్రింట్ యానిమల్స్ అన్నారనుకోండి, ప్రింట్ యానిమల్స్ అంటే ఏమవుతుంది, ఇప్పుడు యాంట్ అనేది ఫస్ట్ వస్తుంది. ఇదివరకు అసెండింగ్ ఆర్డర్లో ఎలా ప్రింట్ అయ్యో అలా ప్రింట్ అవుతాయి, బికాస్ వీ రివర్స్ ద ఎగ్జిస్టింగ్ లిస్ట్. సో ఇవి లిస్ట్ మెథడ్స్. నెక్స్ట్ వీడియోలో లిస్ట్ స్లైసింగ్, లిస్ట్ కాంప్రహెన్షన్ టాపిక్స్ చూద్దాము. తర్వాత ఇన్నర్ లిస్ట్ అంటే లిస్ట్ లోపల లిస్ట్ అనే కాన్సెప్ట్, వాటిని ఎలా యాక్సెస్ చేయాలి, ఆ ఎలిమెంట్స్ని మల్టిపుల్ లిస్ట్ అంటే ఒక లిస్ట్ లోపల ఒక లిస్ట్ ఉంటే ఎలా చేయాలి అనేది చూద్దాము. సో ఫర్ నౌ ఈ వీడియో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్